రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 24వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. హల్లెలూయా. మరి రక్షకుడైనటువంటి మన దేవునిని మరి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి దేవుణ్ణి ప్రేమించడం అని అంటే మరి ఒకరోజు ప్రార్థన చేయడం, రెండో రోజు మానేయడం కదండి. ఒకరోజు దేవుణ్ణి ఘనపరచడం, రెండో రోజు తిట్టడం, మరి ఒకరోజు ఆ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం, రెండో రోజు మర్చిపోవడం, ఇదే కదా? కాదు కదా. మరి ఇలా కాదు. మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉండాలి అంటే ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా, దేవుని ఘనపరిచేటువంటి బిడలముగా మనం ఉండాలి. శాశ్వతమైనటువంటి ప్రేమతో మనం ఆయన్ని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. అనేక మంది వారి జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారు. కార్యాలు జరగలేనప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. అనేక మంది మరి ఇతర విషయాలను బట్టి, ధనమును బట్టి, లేదా వారికి ఉన్నటువంటి కోరికలను బట్టి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు కొంతమంది, మరి కొంతకాలమే ప్రేమించి మిగతా దినాలు ప్రేమించకుండా ఉండేటువంటి వారు కొంతమంది. ఇలా మరి ఇష్టం వచ్చినప్పుడు ప్రేమించి, ఇష్టం లేనప్పుడు మరి దేవుని పైన ప్రేమ లేనటువంటి వారుగా కాకుండా శాశ్వతమైనటువంటి ప్రేమను మనము ఆయనపై కలిగి ఉండాలి అనేటువంటి వాక్యమును, అనేటువంటి మాటను మనకు పౌలు గారు తెలియజేస్తున్నారు. మరి ఎవరైతే శాశ్వతంగా ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ప్రేమ ఉంచుతారో, మరి స్థిరమైనటువంటి ప్రేమ, మరి ఘనమైనటువంటి ప్రేమ, మరి అన్నిటికంటే మరి ప్రధానమైనటువంటి ప్రేమ, ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ దేవుడు మనకు అందించుచున్నాడు కనుక మనము కూడా అలాంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉంటే దేవుని పైన మరి ఖచ్చితంగా ఆయన మరి ఎందరైతే ఆయన ప్రేమిస్తారో వారందరిపైకి కూడా ఆయన కృపను మరి తోడుకుని రావడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన కృప ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది మనకు చూపడానికి. మరి మనము ఆ కృపను పొందుకోవాలి అంటే మనము దేవునిని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. మరి అనేక సందర్భాల్లో దేవుణ్ణి పూజించడం వరకే మనం ఆగిపోతాం, కానీ దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా మనం ఉండం. అయితే మన ప్రేమ దేవుని పైన ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలుగా దేవుడిచ్చేటువంటి కృపను పొందుకునేటువంటి వారము ఉందాం. అటువంటి దైవాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమస్వరూపి, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను మేము చెల్లించుకుంటున్నాం. మీరు ఎట్టి రీతిగా అయితే మా ఎడల ప్రేమను చూపి ఉన్నారు ప్రభు, మేము కూడా మీ అందరి ప్రేమను కలిగి ఉన్నట్టుకుని ప్రభు. అయితే నా ప్రభు మీరు ఇచ్చేటువంటి కృపను పొందుకోవడానికి సహాయం దయచేయండి. మీరు చేసిన కార్యములకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ప్రభు శాశ్వతమైనటువంటి ప్రేమను అయితే నా ప్రభు మేము కలిగి ఉన్నట్టుకుని అయ్యా సహాయం దయచేయండి. ప్రార్థన దయచేసి మీ పాదసన్ని చేర్చుకోండి. అతి పరిశుద్ధ నామమున తీవ్రంగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.